మాజీ సీఎం కేసీఆర్ వర్సెస్ ఆరుగురి మీడియా సమావేశాలు. ఆరుగురి మీడియా సమావేశాలు అనే కంటే మాజీ సీఎం కేసీఆర్ వర్సెస్ ప్రభుత్వం అంటే కరెక్ట్ ఉంటుందేమో. ఎందుకు, దేని గురించి అనేది అంతా చెప్తాను నేను మీకు. దానికంటే ముందు ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అయితే మొన్న ఆదివారం రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వాళ్ళ పార్టీ ఆఫీస్లో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం పెట్టిన తర్వాత ప్రెస్ మీట్ అటెండ్ చేసిరు. అయితే ఆ ప్రెస్ మీట్లో ఆయన చాలా ఇష్యూస్ గురించి మాట్లాడారు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడారు. ముఖ్యంగా ఆయన చెప్పిన దాంట్లో చాలా క్లారిటీగా ఏమని చెప్పారు అంటే, మాకేం ఆగమాగం లేదు, ప్రభుత్వాలకి కొంత టైం ఇవ్వాలనుకున్నాం, అందుకోసం కొంత టైం ఇచ్చినాం, టైం ఇచ్చి ఇప్పుడు మాట్లాడదలుచుకున్నాం. ఇక ఇదివరకు అట్లా ఎక్కువ ఉండదు, ఇప్పుడు నేనే వస్తా, ఒక్కొక్కరి తోలు తీస్తా అనేది కూడా ఆయన ఆ రోజు ప్రెస్ మీట్లో చాలా క్లారిటీగా మాట్లాడిండు. దేని మీద, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. అయితే ఇమీడియట్గా ప్రభుత్వంలోకి రాగానే మాట్లాడితే ఇంకొకటి చేస్తే ఏంటి అంటే కొంచెం టైం కూడా ఇవ్వాలి కదా, వాళ్ళు చేస్తారా చెయ్యరా, ఇచ్చిన హామీలు అమలు అవుతాయా కావా అనేది అంతా చూడాలనుకున్నాం. చూసిన తర్వాత మాట్లాడాలనుకున్నాం. సరే, ఆ 2 ఏళ్లలో కూడా మా పార్టీ ప్రజల మధ్యనే ఉంది. చాలా ఇష్యూస్ మీద మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, మా పార్టీలో ఉన్నటువంటి మిగతా నాయకులందరూ ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు నేను కూడా వచ్చిన, ఎందుకంటే 2 ఏళ్ళు అనేది ఏ ప్రభుత్వాలకైనా సరే 2 ఏళ్ళు అనేది చాలా సఫిషియెంట్ పీరియడ్. ఆ 2 ఏళ్ళు కూడా మేము ఇచ్చినాం, ఇక ఇప్పటి నుంచి వదిలేదు లేదు అనేది చాలా క్లారిటీగా చెప్పారు. దాంతోపాటు ఇంకా చాలా ఇష్యూస్ గురించి మాట్లాడారు. మొన్న పెట్టిన గ్లోబల్ సమ్మిట్ నుంచి మొదలు పెడితే రైతులకు సంబంధించిన ఇష్యూస్ రాక చాలా ఇష్యూల గురించి మాట్లాడారు. యూరియాని యాప్లో ఇస్తామని చెప్తారు కదా, ఇప్పుడు వీళ్ళు ఆ యూరియాని యాప్లో ఇస్తాము అనే దాని దగ్గర నుంచి గ్లోబల్ సమ్మిట్ల వెనకాల ఉన్నటువంటి కథలేంది, ఈ ఎంఓయూల వెనకాల నడిచేటువంటి సంగతులేంది అనేదాన్ని చాలా ఎగ్జాంపుల్స్ కూడా తీసుకుంటూ చెప్పారు. మళ్ళొకసారి తెలంగాణ ప్రజలకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది, తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ ఎట్లయితే మాట్లాడేటోడో చాలామంది ఆ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మళ్ళొకసారి పాత కేసీఆర్ని చూసినట్టు అనిపించింది అనేది చాలామంది, అంటే వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కాకుండా బయట ఉన్నటువంటి చాలామంది తెలంగాణ ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు 2-3 రోజుల నుంచి. సరే, వాళ్ళు కూడా ఆ జనాల వైపు నుంచి కూడా ఒక రియాక్షన్ వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ కూడా ఒక 2 ఏళ్ళు చూసిండు కదా ప్రభుత్వం ఏం చేస్తుంది అది ఇది అనేది, ఇమీడియట్గానే వచ్చి మాట్లాడకుండా 2 ఏళ్ళు టైం ఇచ్చిర్రు, ఏం చేస్తలేరు. సో ఇప్పుడు మా తరపున మాట్లాడాల్సిందే కదా, అట్లా మా తరపున మాట్లాడేందుకు ఒకసారి కేసీఆర్ ముందుకు వచ్చిండు అనేది తెలంగాణ ప్రజల భావనగా ఉంది. అయితే ఆ ప్రెస్ మీట్ అయిపోగానే, ప్రెస్ మీట్ జరుగుతున్నప్పటి నుంచే మొదలు పెడితే ఇక ప్రెస్ మీట్ అయిపోగానే ఇప్పుడు ఆయన కొన్ని ఇష్యూస్ గురించి మాట్లాడారు. ముఖ్యంగా ఇరిగేషన్కి సంబంధించింది, వాటర్కి సంబంధించింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరిగిందే, ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించిందే నీళ్లు. నీళ్ళకి సంబంధించిన దాని మీద ఎన్ని యుద్ధాలైనాయో, నీళ్లు లేక తెలంగాణ ఎట్లా గోసబడ్డది అనేది తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు తెలంగాణ రాకముందు. సో తెలంగాణ స్లోగన్లనే, తెలంగాణ రాష్ట్ర డిమాండ్లనే ఉన్నటువంటి స్లోగన్ నీళ్లు, నిధులు, నియామకాలు. అట్లాంటి నీళ్ళ విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే నేను ఎట్లా ఊరుకుంటా అనుకున్నారు? తెలంగాణని ఇంత కష్టపడి తెచ్చుకున్నది దేనికోసం? నీళ్ళ విషయంలో అన్యాయం జరిగితే ఊరుకోము అనేది ఆ రోజు కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇక అది అయిపోగానే, ఆ ప్రెస్ మీట్ అయిపోగానే సీఎం రేవంత్ రెడ్డి గారి చిట్చాట్ ఇమీడియట్గా ఎప్పుడు ఆయన కొన్ని ఇష్యూస్ గురించి మాట్లాడిండు. ఆయన మాట్లాడిన దాని మీద అబద్ధమైతే అబద్ధమనో, లేకపోతే నిజమైతే నిజమనో, లేకపోతే ఇంకేమన్నా చెప్పదలుచుకున్నారా మీరు అనేది చెప్పడానికి టైం ఉంటుంది. తెల్లారు కూడా ప్రెస్ మీట్ పెట్టవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది, అసెంబ్లీలో తేల్చుకుంటారట. ఇప్పుడు ప్రతిసారి ఏదన్నా మాట్లాడినప్పుడు అసెంబ్లీలోనే మాట్లాడతారా, దానికి సంబంధించిన ఆన్సర్ అసెంబ్లీలోనే ఇస్తున్నారా ప్రతిసారి ప్రతి ఇష్యూకి? సరే, అది పక్కకు పెడితే కేసీఆర్ గారి ప్రెస్ మీట్ అయిపోగానే రేవంత్ రెడ్డి గారి చిట్ చాట్ స్టార్ట్ అయింది. ఇక చిట్ చాట్ ఎట్లుంటుందో మనందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారి చిట్ చాట్లు చేసినా, లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టినా, బహిరంగ సభలు అటెండ్ అయినా అన్నింటి సారాంశం ఒకటే దగ్గరికి వస్తుంది. మళ్ళీ టెక్నికల్ పాయింట్స్ ఏం మాట్లాడరు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు, లేకపోతే ఇక వాళ్ళకి తెలిసినటువంటి భాషలో రాజకీయ భాషని మాట్లాడే ప్రయత్నం, లేకపోతే ఆయన అడిగినటువంటి క్వశ్చన్స్ మీద ఆన్సర్ చెప్పకుండా మళ్ళీ ఒకసారి పాత ముచ్చటనే కుటుంబ సభ్యుల జోలి తీసుకొస్తారు, ఇంకొకటి తీసుకొచ్చి అట్లనే ఆ చిట్ చాట్ అంతా కూడా నడిచింది. పెద్ద ఆయన అడిగినటువంటి ఏ పాయింట్స్ మీద కూడా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేయకపోగా ఇక మేము అసెంబ్లీలో తేల్చుకుంటాం, అసెంబ్లీకి రావాలి అని అంటున్నాం. ఇప్పుడు చాలా సందర్భాలలో ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకు ఇమీడియట్గా అధికార పార్టీ నుంచి ఉన్నటువంటి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఆన్సర్లు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అధికార పార్టీ దగ్గర వ్యవస్థ ఉంటుంది, అధికారులు ఉంటారు, అన్నీ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు అబద్ధం అనుకుంటే కనుక అప్పుడే లెక్కలతో సహా చెప్పేటోళ్ళు.
కానీ మరి 4 రోజులు 5 రోజులు టైం ఎందుకు తీసుకుంటున్నారు, దేనికోసం అని అడిగిర్రు అనేది ఇక అది వాళ్ళకే తెలియాలి. అదొకటైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిరు, ఎందుకంటే ఆ శాఖ మంత్రి కదా, ఈయన దాని మీద తప్పించి ఇక దేని మీద మాట్లాడలే. మిగతా ఏది అడిగినా కూడా ఇది ఇరిగేషన్ సబ్జెక్ట్ మీదనే మాట్లాడాలనుకుంటున్నా, నేను ఇక్కడికి కన్ఫైన్ అవుతా అని కూడా మాట్లాడి, అది కూడా చూసినాం మనం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిరు. ఇమీడియట్గా రేవంత్ గారి చిట్చాటు, దాని తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వాకటి శ్రీహరి, కేసీఆర్ ఒక్కరు మాట్లాడిన మాటలకి కౌంటర్ ఇచ్చేందుకు ఇంతమంది బడ్డ తిప్పలివి. కేసీఆర్ వర్సెస్ ప్రభుత్వం అని ఫస్ట్ నేను చెప్పిన దాంట్లో కేసీఆర్ వర్సెస్ ప్రభుత్వం అని అనాలేమో అని చెప్పిన కదా. ఎందుకన్నా అంటే ఇది మెజారిటీ మంత్రులు ఇంక్లూడింగ్ సీఎంతో సహా ఆయన మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చేందుకు బయటకు వచ్చినటువంటి వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఇన్ని రోజులకైనా బయటకు వచ్చిర్రు అది ఇది అనేది మాట్లాడిరు కదా. అది కాదు, కేసీఆర్ మాట్లాడిన తర్వాత కౌంటర్ ఇచ్చేందుకు ఇంతమంది బయటకు రావాల్సి వచ్చింది. ఆ కౌంటర్లో అన్న మరి క్లారిటీ ఇచ్చిర్రా అంటే ఆ క్లారిటీ కూడా కనిపించలే. ఇప్పటివరకు తెలంగాణ సమాజంకి ఆయన అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పిర్రా అంటే లేదు. మళ్ళీ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి సేమ్ ఇదే పొలిటికల్ స్టేట్మెంట్స్ అవి ఇవి. ఆయన ఇరిగేషన్ విషయంలో చాలా క్లారిటీగా కొన్ని ప్రశ్నలను ప్రభుత్వం ముందు ఉంచిండు. ఆ ప్రశ్నలకి ప్రభుత్వం వైపున ఉన్నటువంటి వాళ్ళు ఏం ఆన్సర్స్ చెప్పిర్రు అనేదే లెక్క అవుతుంది. ప్రజలు ఎప్పుడైనా ఏది చూస్తారు అంటే పలానా అయినా ఒక ప్రశ్న అడిగితే దానికి ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళు ఇస్తున్న సమాధానం ఏంది, ఇది ఈ క్లారిటీ ఉండాలి. కానీ ఈ 6 ప్రెస్ మీట్లలో కూడా ఏమైనా క్లారిటీ వచ్చిందంటే ఈ విషయంలో మాత్రం క్లారిటీ సున్నా, ఏం క్లారిటీ లేదు. కానీ ప్రెస్ మీట్లు పెట్టడానికి ఒకరిని మించి ఒకరు మాట్లాడకపోతే ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో, లేకపోతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, మా సీఎం గారు ఏమన్నా అనుకుంటారేమో, ఇంకేదన్నా అవుతుందేమో అనుకున్న లెక్క అట్లనే కనిపించింది తప్ప ప్రెస్ మీట్లు పెట్టడానికి పోటీ పడ్డట్టు కనిపించింది. కానీ ఏ ఒక్కరి దాంట్లో కూడా ఒక పెద్ద క్లారిటీ ఉన్నట్టుగా అయితే కనిపించలే. ఇన్ని ప్రెస్ మీట్లు చూసిన తర్వాత కూడా చాలా క్లారిటీగా వాటర్కి సంబంధించినటువంటి విషయాల్లో చాలా క్వశ్చన్స్ని ప్రభుత్వం ముందు ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉంచింది. అయితే ఆ ప్రశ్నలకు ఆన్సర్ చేసి ఆ ప్రశ్నలకు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరిగినట్టుగా అయితే కనిపించలేదు. పేరుకు ప్రెస్ మీట్లు అయితే 6 పెట్టిరు. సీఎం రేవంత్ రెడ్డి గారి చిట్చాటుతో కలిపి 6 మీడియా ముందుకు వచ్చినా కూడా వాటి విషయంలో సరైన క్లారిటీ అయితే కనిపించలేదు. ఆ క్లారిటీ కోసమట అసెంబ్లీ పెడతారట. మరి అసెంబ్లీలో ఏమాత్రం క్లారిటీ ఇస్తారు అనేది చూడాలి. అసెంబ్లీలో ఏం క్లారిటీ ఇస్తారు, క్లారిటీ ఉంటే మాట్లాడిన తెల్లారో ప్రెస్ మీట్లు పెట్టేటోళ్ళు కదా, అది కూడా కనిపించలే. కానీ ఒకటైతే చాలా స్పష్టంగా కనిపించింది ఏంటి అంటే కేసీఆర్ వర్సెస్ 6 మంత్రులు, కేసీఆర్ వర్సెస్ ప్రభుత్వం. దాంట్లో కూడా మరి వాళ్ళు ఏమన్నా ఆన్సర్స్ చెప్పిర్రా, క్లారిటీ ఇచ్చిర్రా అంటే ఆ క్లారిటీ కూడా ఏమీ లేదు. కానీ ఆయన ప్రెస్ మీట్ తర్వాత ప్రభుత్వం ఎట్లా ఉలిక్కి పడ్డది, ప్రభుత్వం తెలంగాణ ప్రజలకి చెప్పాల్సిన విషయంలో ఎట్లా తత్తరపడ్డది అనే విషయాలైతే చాలా క్లారిటీగా మనకు కనిపిస్తున్నాయి.